దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలందరికీ నా వందనాలు. జకర్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసుప్రభు వారు ఈ లోకానికి రావడానికి కారణం ప్రవచనం నెరవేర్పు. తాను వచ్చిన పని, తాను చేయవలసిన పనంతా నెరవేర్చారు. అనేక మందికి స్వస్థతలు చేకూర్చడం, సువార్త ప్రకటించడం, ఇంకా అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయడం, మరణించిన వారిని లేపడం, పాపికి తన పాపము నుంచి విడిపించడం, ప్రతి ఒక్కరిని నీతి మార్గంలో నడిపించడం, మానవులందరి పాపాలను పరిహరించడానికి సిలువలో తన ప్రాణం పెట్టారు. ఇది తండ్రి మాట నెరవేర్పు. కాబట్టి యేసుప్రభు వారు యెరూషలేము సమీపంగా వచ్చినప్పుడు శిష్యులను పిలిచి, ఎదురుగా ఉన్న గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనిపిస్తుంది, దాన్ని నా యొద్దకు తోలుకు రండని శిష్యులకు ఆజ్ఞాపించారు. ఆ ప్రకారం వారు చెయ్యగా ఆ గాడిద మీద బట్టలు పరిచి చెట్ల కొమ్మలు దారి పొడుగునా వేస్తూ యేసుప్రభు వారు గాడిద మీద కూర్చుండగా ఊరేగిస్తూ అక్కడి వారందరూ ప్రభువారి వద్దకు వచ్చి, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము జయమని కేకలు వేస్తున్నారు. ఇది జరగడానికి కారణం కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకర్య గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవచించారు. ఇది జరగడం కోసమే. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడని లేఖనాలు నెరవేర్పు జరిగాయి. ఇదే మట్టల ఆదివారం. మనం దీన్ని గమనించినట్లయితే యేసుప్రభు వారు కట్టబడిన గాడిదకు ఎలా స్వేచ్ఛనిచ్చాడో అదే రీతిగా మనుషుల యొక్క పాపాలన్నీ విమోచించి తన ప్రాణాన్ని అర్పించారు. మనిషికి స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చారు. కాబట్టి ఆసారంగా చేసుకునే మట్టలాదివారం కాదు కానీ ప్రభువారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో, తన పని అంతా నెరవేర్చి మనకు రక్షణ ఇచ్చింది ఎందుకంటే ప్రభు నీతిపరుడు, మనం నీతిగా జీవించాలని. ఆయన న్యాయవంతుడు, మనం కూడా న్యాయంగా జీవించాలని. యేసు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు మార్గంలో నడవడానికి ప్రయత్నిద్దాం. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆమేన్.